కనిపించిన శత్రువు కరోనాతో చేస్తున్న యుద్ధంలో తన ప్రాణాన్నే పణముగా పెట్టి మృత్యుకు ఎదురుగా నిల్చున్న ఫ్రంట్ లైన్ వారియర్స్ డాక్టర్స్. ఈ ఫ్రంట్ లైన్ వారియర్స్ ముఖ్యులైన క్లినికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ సాయిరామ్ గారితో ఫేస్ టు ఫేస్. హాయ్ సార్, నమస్తే, బాగున్నారా? నమస్తే, బాగున్నాను. క్యాన్సర్ ఉన్న వాళ్ళకి కరోనా వస్తే ఎలాగ సార్? క్యాన్సర్ ఉండే వాళ్ళకు కరోనా వస్తే చాలా ప్రమాదకరము. ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, క్యాన్సర్ పేషెంట్స్ మిగతా వాళ్ళకు క్యూర్ రేట్స్ ఆల్మోస్ట్ 90+% ఉంటుంది. అంటే ఏదో 2% 3% జనరల్ పాపులేషన్లో కరోనా వల్ల వాళ్ళకు డెత్స్ అయ్యే అవకాశం ఉంది. కానీ ఈ క్యాన్సర్ పేషెంట్స్కి కరోనా వస్తే మాత్రము సుమారు 20 నుండి 50% మంది చనిపోతున్నారు. క్యాన్సర్ ఉన్న వాళ్ళకి కరోనా వస్తే ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి? ఇప్పుడు క్యాన్సర్ పేషెంట్స్కి డెత్ ఒకరోజు 2 రోజులు, వారము 2 వారాల్లో కాదు. కానీ ఈ కరోనా వచ్చిన వాళ్ళకు సుమారు 2-3 వారాల్లోనే చచ్చిపోతున్నారు. కాబట్టి ఫస్ట్ ట్రీట్మెంట్ చేసేది మనం కరోనా గురించి ట్రీట్మెంట్ చేయాలి. క్యాన్సర్ గురించి ట్రీట్మెంట్ అనేది కరోనా ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత, వాళ్ళు కోలుకున్న తర్వాత క్యాన్సర్ ట్రీట్మెంట్ మనం మొదలు పెట్టాలి. ఆల్రెడీ క్యాన్సర్ ట్రీట్మెంట్ పైన ఉండే వాళ్ళకు కూడా సాధ్యమైనంత వరకు క్యాన్సర్ ట్రీట్మెంట్ని ఆపగలిగితే ఆపడమో, పోస్ట్పోన్ చేయగలిగితే పోస్ట్పోన్ చేయడమో చేయాలి. మన మెయిన్ ఏం ఫస్ట్ ఏది డేంజరసో ఆ డేంజర్ని ఫస్ట్ ఓవర్కమ్ చేయాలి. మనిషి బతికి ఉంటే కదా తనకు క్యాన్సర్ ట్రీట్మెంట్ చేయడానికి వీలుంటుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, కొన్ని చాలా విరులెంట్ స్ట్రెయిన్స్ ఉంటున్నాయి. ఆ విరులెంట్ స్ట్రెయిన్స్ జనరల్ పాపులేషన్స్కి తొందరగా అటాక్ అయిపోతున్నప్పుడు ఈ క్యాన్సర్ పేషెంట్స్కి ఇంకా తొందరగా వాళ్ళ ఇమ్యూనిటీ తక్కువ ఉండడం వల్ల వాళ్ళు దాని నుండి చనిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి వాళ్ళ ట్రీట్మెంట్ అనేది మనం మెయిన్గా ఈ కరోనా ట్రీట్మెంట్ పైన కాన్సన్ట్రేట్ చేయాలి. తర్వాత దాని నుండి కోలుకున్న తర్వాత మిగతా వాటి గురించి కాన్సన్ట్రేట్ చేయొచ్చు. సార్, క్యాన్సర్ ఉన్న వాళ్ళకి కరోనా వస్తే ఎందుకు మరణాల శాతం ఎక్కువ అవుతుంది? ఈ కరోనా వల్ల డెత్స్ అనేవి ఇమ్యూనిటీ బాగా ఉండి మీలాంటి వాళ్ళకు ఎవరికి ఏం పెద్ద అటాక్ ఉండదు. ఎందుకంటే మన శరీరంలో ఉండే న్యాచురల్ ఇమ్యూనిటీ టీ సెల్స్, అది క్యాన్సర్ పేషెంట్స్లో టీ సెల్స్ అనేవి కొంచెం తక్కువ ఉండడం వల్ల, ఎందుకంటే కీమోథెరపీ వల్ల, రేడియోథెరపీ వల్ల, సర్జరీ వల్ల అది టీ సెల్స్ అనేది ఏదైతే మన బాడీలో ఉండే పోలీసింగ్ మెకానిజం ఉంటుందో ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ వేరే ఏ ఇన్ఫెక్షన్స్కైనా ప్రొటెక్ట్ చేయడానికి బాడీకి, అవి కొంచెం క్యాన్సర్ పేషెంట్స్లో తక్కువ ఉండడం వల్ల వాళ్ళకు ఈ కరోనా వల్ల వచ్చే సిమ్టమ్స్ని, సైన్స్ని, వైరస్ని డిటెక్ట్ చేయడంలో, ట్రీట్మెంట్ వాటికి ఫైట్ చేయడంలో అవి అంత యాక్టివ్గా ఉండవు. కాబట్టి ఇప్పుడు మన పోలీస్ వీక్ ఉంటే ఆర్ మన మిలిటరీ వీక్ ఉంటే ఎనిమి వాళ్ళు ఎట్లా మనని అటాక్ చేయగలుగుతారో అట్లా వాళ్ళ లోపల ఇమ్యూనిటీ చాలా తక్కువ ఉండడం వల్ల వాళ్ళు తొందరగా ఈ కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల వాళ్ళకు డెత్స్ అనేవి అవుతుంటాయి. కరోనా నుంచి రికవర్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ అవుతాయా? కరోనా నుండి రికవర్ అయిన వాళ్ళు మనకు చూసేవాళ్ళు అంటే ఇప్పుడు మనకు ఉండే డేటా చాలా తక్కువ. కానీ వేరే వైరస్ నుండి రికవర్ అయిన వాళ్ళ డేటా ఎక్కువ ఉంది. ఎందుకు హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ ఇన్ఫెక్షన్స్ తర్వాత, లేకపోతే హెపటైటిస్ వల్ల వాళ్ళల్లో ఈ క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ. ఇప్పుడు హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ ఇన్ఫెక్షన్ వచ్చే వాళ్ళల్లో ఈ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ శాతం ఆల్మోస్ట్ 40% పైనే ఉంటుంది. హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత గర్భసంచి ముఖద్వార క్యాన్సర్స్ ఆల్మోస్ట్ 90+ ఉంటుంది. ఆ హెపటైటిస్ బి వచ్చిన వాళ్ళల్లో ఈ లివర్ క్యాన్సర్స్ ఎక్కువ ఉంటున్నాయి. అట్లే ఈ సైంటిస్టులు ఇప్పుడు చాలామంది పరిశోధన ఏమని చేస్తున్నారంటే ఈ కరోనా ఇన్ఫెక్షన్స్ వచ్చినాక వాళ్ళకి క్యాన్సర్స్ ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయని చాలామంది పరిశోధనలు చేస్తున్నారు. పరిశోధనలు అంటే వాళ్ళు హ్యూమన్ సెల్ లైన్స్ పైన, ఎనిమల్ సెల్ లైన్స్ పైన పరిశోధనలు చేస్తారన్నట్టు. ఆ పరిశోధనల్లో వాళ్ళకి ఏం తెలుస్తుంది అంటే వాళ్ళ ఇమ్యూన్ మెకానిజం అంతా
ఇప్పుడు వార్ అయిపోయినాక డివాస్టేట్ అయిన కంట్రీస్లో సెకండ్ ప్రాబ్లమ్స్, ఈ మాల్ న్యూట్రిషన్ ప్రాబ్లమ్స్ కానీ ఇంకా మిగతా ప్రాబ్లమ్స్ ఎట్లా ఎక్కువ ఉంటాయో వీళ్ళ సెల్స్, ఆ ఇమ్యూన్ సిస్టమ్ ఎఫెక్ట్ అయిన సెల్ లైన్స్ పైన వాటిపైన స్టడీ చేస్తుంటే వాళ్ళకి ఏమని తెలుస్తుందంటే వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ చాలా కొలాప్స్ అయిపోయి ఉంది. కాబట్టి వీళ్ళు ఆ సెల్స్ లైన్స్లో క్యాన్సర్ సెల్స్గా నుండి ప్రొటెక్షన్ పొందే మెకానిజం చాలా తక్కువ ఉంది అని తెలుస్తుంది. కాబట్టి చాలా ప్రెడిక్షన్స్ ఏమున్నాయంటే ఇప్పుడు మనం ఇన్ని లక్షల మందికి ఎఫెక్ట్ అయ్యి వాళ్ళు రికవర్ అయిన వాళ్ళల్లో మనం చాలా రెగ్యులర్గా క్యాన్సర్ స్క్రీనింగ్ చేయాలా, వాళ్ళల్లో క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు ఎక్కువనే సైంటిస్టులు అందరూ ఇప్పుడు ఈ దానిపైన ఎక్కువ భయము తోటి వాళ్ళు చాలా రీసెర్చ్ చేస్తున్నారు. యాజ్ ఆన్ నౌ మాత్రం ఇది పెద్ద ప్రాబ్లం అయ్యబోతుంది. ఎందుకంటే ఇప్పుడు క్యాన్సర్ అనేది ఆల్రెడీ సెకండ్ కామనెస్ట్ కాజ్ ఆఫ్ డెత్. ఇప్పుడు ఈ ఇన్ఫెక్షన్స్, వేరే ఇన్ఫెక్షన్స్ చూసుకుంటే వేరే కంట్రీస్లో అన్న డెవలపింగ్ కంట్రీస్లో అయితే హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ ఇన్ఫెక్షన్స్ చాలా తక్కువ. ఇంకో దానికి ఆల్రెడీ వ్యాక్సిన్ కూడా ఉంది. హెపటైటిస్ ఇన్ఫెక్షన్స్ తక్కువ, ఇంకా వాళ్ళకి వ్యాక్సిన్ కూడా ఉంది. ఇప్పుడు మనకు ఈ కరోనా పైన వ్యాక్సిన్ లేదు, ఇన్ఫెక్షన్స్ మన దేశం కంటే వేరే దేశాలలో ఎక్కువ ఉన్నాయి. ఇంకా ఈ క్యాన్సర్స్ కూడా ఇంటర్నేషనల్గా చూసుకుంటే మన దేశం కంటే డెవలప్ కంట్రీస్లో క్యాన్సర్ శాతం అనేది సెకండ్ కామనెస్ట్ కాజ్ ఆఫ్ డెత్ ఉంది. ఇప్పుడు మన దేశంలో అది ఆ డెవలపింగ్ కంట్రీస్లో అది 5th కామనెస్ట్ కాజ్ ఆఫ్ డెత్ ఉంది. సో ఆ దేశాల వాళ్ళు ఏం భయపడుతున్నారంటే ఈ కరోనాకి రికవర్ అయిన వాళ్ళల్లో క్యాన్సర్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉందని వాళ్ళు ఇంకా కొత్త స్క్రీనింగ్ మెథడ్స్కి ఎట్లా చేయాలా, ఇంకా దాంట్ నుండి ఏదైనా ప్రొటెక్షన్ కోసమో ఇంకేమైనా చేయాలనేది దానిపైన చాలా సీరియస్ ఇప్పుడు స్టడీసు, రీసెర్చ్ అవుతుంది. సార్, కరోనా వచ్చి తగ్గిన వాళ్ళలో క్యాన్సర్ ఎవరికైనా వచ్చినట్టు ఉందా? కోవిడ్-19 అనేది WHO ప్రకారము డిసెంబర్ నుండి ఉంది అని తెలుసు. అంటే డిసెంబర్ నుండి ఇప్పటివరకు 6 months ఆర్ మ్యాక్సిమం 7 months. కొంతమంది ఏమంటున్నారంటే ఆగస్ట్ నుండి ఉంది అంటున్నారు. ఆగస్ట్ అయినా కానీ మా అంటే ఇంకొక 3 months 9 months. ఈ క్యాన్సర్ రావడానికి 9 months పీరియడ్ సరిపోదు. ఇప్పుడు హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత క్యాన్సర్ రావడానికి సుమారు 20 సంవత్సరాలు పడుతుంది. అట్లే హెపటైటిస్ బి వచ్చిన తర్వాత లివర్ క్యాన్సర్ రావడానికి ఎన్నో సంవత్సరాలు పడుతుంది. కాబట్టి ఇంత తొందరగా క్యాన్సర్ వచ్చింది అని మనం ఈ కోవిడ్ వల్ల వచ్చిందని డాక్యుమెంట్ చేయడం ఇంపాసిబుల్. అది యూజువల్గా స్లో ప్రాసెస్. క్యాన్సర్ అనేది స్లో పాయిజన్ లాగా. సో మనము ఇవన్నీ ఇవన్నీ ప్రాస్టులేషన్స్ అనేవి, ఇవన్నీ భయాలు అనేవి మనం ల్యాబ్లో టెస్ట్ చేస్తాం అన్నట్టు. ల్యాబ్ సెల్ లైన్స్ పైన, ఎనిమల్ సెల్ లైన్స్ పైన, హ్యూమన్ సెల్ లైన్స్ పైన మనం టెస్ట్ చేస్తాం. టెస్ట్ చేసిన తర్వాత అందులో వచ్చే డేటాని మనం ఎపిడెమియాలజికల్ డేటా పైన మనము దాన్ని కోరిలేట్ చేస్తాం. సో ఇవన్నీ కన్ఫామ్గా చెప్పడానికి ఇంకా చాలా సంవత్సరాలు పడుతుంది. బట్ స్టిల్ అందరిలో ఉండే ఆందోళన గురించి మీకు ప్రపంచంలో ఉండే మేధావులు, సైంటిస్టులు పడే ఆందోళన గురించి నేను మీకు ఉండే ఆందోళన గురించి మీకు అందరికీ అవగాహన పరుస్తున్నాను. అంటే మనము వ్యాక్సిన్ లేదు కాబట్టి ఇప్పుడు మనం తీసుకోవాల్సిన స్పెషల్లీ క్యాన్సర్ పేషెంట్స్కి, డయాబెటిక్ పేషెంట్స్కి, కిడ్నీ పేషెంట్స్కి, ఇమ్యూన్ కాంప్రమైజ్డ్ ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్కి, ఓల్డ్ ఏజ్ పేషెంట్స్కి, చిల్డ్రన్కి, ప్రెగ్నెంట్ ఉమెన్కి మనం చాలా కేర్ఫుల్గా ఉండి వాళ్ళని ఇప్పుడు మనం దేవుని గదిలోకి వెళ్ళే ముందు మొత్తం ఎంత నీట్గా శుద్ధి అయ్యి వెళ్తామో అట్లా ఈ క్యాన్సర్ పేషెంట్స్, ఇట్లాంటి పేషెంట్స్ ఉండే ఇంట్లల్లో వాళ్ళని అంత అపురూపంగా చూసుకొని వాళ్ళని ఈ కోవిడ్ జబ్బు అంటూ వాళ్ళకు తగలకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి మిగతా గవర్నమెంటే కాకుండా ప్రతి ఇండివిజువల్ది, ప్రతి కుటుంబ సభ్యునిది. కరోనా వచ్చి తగ్గిన వాళ్ళకి క్యాన్సర్ వస్తుందని మనం ఎలా తెలియపరచగలం? మనము ఇప్పట్లో వాళ్ళకు అందరికీ ఎట్లా చెప్తామో
అట్లే చెప్పాలంటే మిగతా వాళ్ళకి ఇప్పుడు మనం క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది ఎట్లా సజెస్ట్ చేస్తున్నాం, 50 పైన ఉండే ఉమెన్కి ఎవ్రీ 2 years కన్నా బ్రెస్ట్ మెమోసోనోగ్రఫీ చేయించుకోమని, లేకపోతే మ్యారేజ్ అయినాక 3 years తర్వాత నన్న గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ కోసం ప్యాప్స్మియర్ అట్లాంటివి టెస్టులు చేయించుకోమని ఎట్లా చెప్తున్నామో అట్లా వాళ్ళకు కూడా మనము సేమ్ ఇది క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోటోకాల్ని వాళ్ళకు కూడా పాటించుకోమని చెప్పాలి. ఇది మనము ఇంకా ఎక్కువ డేటా అక్యుములేట్ అయ్యేంత వరకు వాళ్ళని హై రిస్క్లో ఉన్నారు అనేది మనం మనసులో పెట్టుకొని మనం వాళ్ళకు ఈ స్క్రీనింగ్ ప్రోటోకాల్స్ అనేవి ఇంకా ఫ్యూచర్లో ఇప్పుడు మన అందరము మన కాన్సన్ట్రేషన్ అంతా ఇప్పుడు కోవిడ్ ట్రీట్మెంట్ పైన ఉంది కాబట్టి ఈ కోవిడ్ నుండి మనకు ప్రపంచంలో అంతా మనము దీన్ని జయించినప్పుడు మిగతా వాటిపైన మనము కాన్సన్ట్రేట్ చేస్తాము. అప్పుడు చేసినప్పుడు ఈ ఇంకా ఏమైనా గైడ్లైన్స్ ఉంటే ఆ గైడ్లైన్స్ ఫ్రేమ్ చేసినప్పుడు మనం దాని ప్రకారం మనం ముందుకెళ్ళవచ్చు. ఇప్పటికైతే మనము అందరికీ ఫాలో చేసే క్యాన్సర్ స్క్రీనింగ్ గైడ్లైన్స్ని వీళ్ళ లోపల కూడా మనము కంపల్సరీ చేసి అట్లీస్ట్ ఆర్ నెగ్లెక్ట్ చేయకుండా వీళ్ళకు ఇది పాటించేటట్టు చూసుకోవాలి. సార్, కరోనా వచ్చి తగ్గిన తర్వాత క్యాన్సర్ పరీక్షలు చేయించుకోవాలా? ఒకవేళ చేయించుకోవాలి అనుకుంటే ఎప్పుడు చేయించుకోవాలి? కరోనా నుండి క్యూర్ అయిన తర్వాత వాళ్ళ కాన్సన్ట్రేషన్ అనేది ఇంకా వాళ్ళ రికవరీ పైన మనం ఎవరైనా దృష్టి పెడతారు, డాక్టర్లు అయినా పేషెంట్స్ అయినా. వాళ్ళు కంప్లీట్గా క్యూర్ అయినట్టు వాళ్ళకు వాళ్ళ డాక్టర్స్కి అవగాహన అయిన తర్వాత వాళ్ళు నెక్స్ట్ వాళ్ళకు ఇంకా అంటే ఈ కరోనా కాన్సిక్వెన్సెస్ అంటారు కదా, ఇప్పుడు చాలామంది డిప్రెషన్లోకి వెళ్తారు, చాలామందికి టెన్షన్ వల్ల ఇది డయాబెటీస్ అంటారు, డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంటుంది, అట్లే క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుందని మీకు ఆల్రెడీ చెప్పాను కదా. సో ఇది దృష్టిలో పెట్టుకొని ఇప్పటి వరకైతే కొత్తగా గైడ్లైన్స్ ఏం లేవు, కానీ ఉన్న గైడ్లైన్స్ నన్ను అట్లీస్ట్ నార్మల్ పబ్లిక్లో ఉండే గైడ్లైన్స్ అయినా వాళ్ళు ఫాలో అయ్యి తూచా తప్పకుండా ఫాలో అయ్యి, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఒడిలో నుండి బయటపడ్డారు కాబట్టి. ఇంకా సెకండ్ కామనెస్ట్ కాజ్ ఆఫ్ డెత్ ప్రపంచంలో అంతా ఏంటి? క్యాన్సర్, కార్డియోవాస్కులర్ డిసీజ్ కూడా కొంచెం ఎక్కువ ఉంటాయని ఆల్రెడీ అంటున్నారు, ఎందుకంటే ఈ థ్రాంబోఎంబోలిటిక్ ఫినామినా ఎక్కువ ఉంటుంది కోవిడ్ పేషెంట్స్లో అంటున్నారు. సో ఈ కార్డియోవాస్కులర్ డిసీజ్కి వాళ్ళు ఎట్లయితే నార్మల్గా ఈసీజీ, కార్డియాక్ చెకప్, కొలెస్ట్రాల్ చెకప్, ఇంకా సిటీబీటీ ప్రోథ్రామింగ్ టైమ్స్ అట్లాంటివి చేయించుకుంటారో అట్లే క్యాన్సర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగు, ఇది మన హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ గర్భసంచికి సంబంధించిన స్క్రీనింగు, స్టూల్ ఫాకల్ బ్లడ్ టెస్ట్లు, ఇట్లాంటివి ఏదైతే నార్మల్ స్క్రీనింగ్ ప్రొసీజర్స్ ఉన్నాయో వీళ్ళు వేరే వాళ్ళకంటే ఎక్కువ తూచా తప్పకుండా ఆ ఉన్న గైడ్లైన్స్నే అందరికీ నార్మల్ పబ్లిక్ ఉండే గైడ్లైన్స్నే స్ట్రిక్ట్గా ఫాలో అయితే మనకు కరెక్ట్గా ఎపిడమిలాజికల్ డేటా వస్తుంది. ఇంకా ఇప్పుడు మనకుండే భయాలు ఏదైతే ఉన్నాయో, పాస్టులేషన్స్ ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించిన మనకు ఒక పక్కా డేటా వస్తుంది. దాని ప్రకారం మనము ఫ్యూచర్లో ఇంకా ఫ్రీక్వెన్సీ తగ్గించడమో పొడిగించడమో అవి చేయాల్సినవి ఏమనుంటే చెప్తాము. కానీ అట్లీస్ట్ ఈ యాజ్ అ నవ్ అయితే ఉన్న గైడ్లైన్స్ అన్న మనము అందరికీ ఉండే గైడ్లైన్స్ని, అంటే కరోనా వచ్చిపోయిన వాళ్ళకే కాకుండా జనరల్ పబ్లిక్లో ఉండే గైడ్లైన్స్ అన్న తూచా తప్పకుండా ఫాలో కావాలా. ఎందుకంటే వాళ్ళకు ఈ లైఫ్ అనేది ఇప్పుడు సెకండ్ ఛాన్స్, రీబర్త్ లాగా. ఇప్పుడు ఉండే రీబర్త్ అన్న వాళ్ళు వాళ్ళ హెల్త్ పరంగా వాళ్ళకు నాట్ ఓన్లీ క్యాన్సర్, ఈ కార్డియోవాస్కులర్ డిజీజ్, డిప్రెషను, ఇంకా మిగతా అన్ని క్రానిక్ డిజీజ్కి వెళ్ళి డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఇట్లాంటి అన్ని డిజీజ్కి వెళ్ళి ఏమైతే ప్రికాషన్స్ తీసుకోవాలో అట్లా క్యాన్సర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అట్లీస్ట్ స్క్రీనింగ్ మెథడ్స్, టొబాకో, ఆల్కహాల్కి వెళ్ళి దూరంగా ఉండడం, ఇవన్నీ తూచే తప్పకుండా పాటించాలి. సార్, ఇప్పుడు కరోనా చాలా పెరిగింది, సామాజిక వ్యాప్తి పెరుగుతుందన్న క్యాన్సర్ పేషెంట్స్కి మీరు ఇచ్చే సూచనలు ఏంటి? క్యాన్సర్ పేషెంట్స్కి పాటించవలసింది ఏంటంటే సెల్ఫ్ హెల్ప్ ఈజ్ ద బెస్ట్ హెల్ప్. వాళ్ళు వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం వాళ్ళ ధర్మం ఫస్ట్.
ఇప్పుడు ఇంతవరకు చెప్పిందంతా విన్నారు కాబట్టి మీరందరూ మీకు అందరికీ ఇప్పుడు తెలిసింది ఏంటంటే క్యాన్సర్ పేషెంట్స్కి అందరికంటే ఎక్కువ రిస్క్ ఉంది తో కాకుండా క్యాన్సర్ వల్ల వచ్చే ఇమ్యూనిటీ ఉండడం వల్ల, ట్రీట్మెంట్ వల్ల ఏంటి, మిగతా కారణాల వల్ల ఏంటి, వాళ్ళకు రిస్క్ అనేది ఎక్కువ ఉందని మనకు ఇప్పటివరకు చేసిన సంభాషణలో మనం విన్నాం. కాబట్టి ఇంటి వాళ్ళ గురించి ఆల్రెడీ మనం చెప్పాము. ఇంటి వాళ్ళు అందరూ క్యాన్సర్ పేషెంట్స్ పైన వాళ్ళ బాధ్యత అనుకొని వాళ్ళు దేవుని గదిలోకి వెళ్ళే ముందు మనం ఎంత శుద్ధి అయ్యి వెళ్తామో అట్లనే క్యాన్సర్ పేషెంట్స్ దగ్గరికి వెళ్ళడానికి వాళ్ళు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ గురించి అన్నీ చెప్పాము మనం. ఇప్పుడు క్యాన్సర్ పేషెంట్స్ ఫస్ట్ వాళ్ళ ప్రికాషన్స్, వాళ్ళ మెజర్స్ అందరికంటే ఎక్కువ పాటించవలసింది వాళ్ళు. ఇప్పుడు బురదలో వెళ్ళి పడి నాకు బురద అంటుకోకుండా ఉంచుకోమంటే అది కాని పని. కాబట్టి ఫస్ట్ వాళ్ళకు కోవిడ్ రాకుండా ఉండడానికి మొత్తం మీడియా అందరూ కోడే కూస్తున్నారు. కాబట్టి ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలో అందరికీ తెలుసు. ఈ విషయాల్లో వాళ్ళు మనసులో పెట్టుకొని ఇప్పుడు వాళ్ళ డిపెండెంట్స్, అంటే క్యాన్సర్ పేషెంట్స్ డిపెండెంట్స్ గుండె ఆశల్ని వమ్ము చేయకుండా వాళ్ళ శరీరం కాపాడుకోవాలంటే ఈ కోవిడ్ ఎరాలో, కోవిడ్ పాండమిక్లో ఫస్ట్ వాళ్ళు కోవిడ్ రాకుండా చూసుకోవడము ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. దాంతో అది వాళ్ళు చేసుకున్నప్పుడే క్యాన్సర్ని జయించుకోవడానికి వీలవుతుంది. కాబట్టి క్యాన్సర్ జయించుకోవాలనుకుంటే ఫస్ట్ వాళ్ళు కోవిడ్కి వెళ్ళి వాళ్ళు తీసుకోవాల్సిన రక్షణకు సంబంధించిన సూచనలన్నీ తూచా తప్పకుండా పాటించి వాళ్ళందరికీ మిగతా వాళ్ళకు మార్గదర్శకంగా ఉండి వాళ్ళు క్యాన్సర్ని జయించాలంటే ఫస్ట్ కోవిడ్ రాకుండా చూసుకొని వాళ్ళు క్యాన్సర్ని జయించి మిగతా వాళ్ళకందరికీ ఆదర్శంగా ఉండాలని నా విన్నపము. సార్ చాలా థ్యాంక్స్ సార్. మా వ్యూవర్స్ అందరికీ కరోనా కోసం, క్యాన్సర్ కోసం చాలా విషయాలు తెలిపారు. ఇవన్నీ మా కోసం తెలిపినందుకు ధన్యవాదాలు. ఇది నేను చాలా టెక్నికల్ ఆస్పెక్ట్స్ చెప్పలేదు, ఎందుకంటే అది జనరల్ పబ్లిక్ అర్థం కాదు కాబట్టి. కానీ ఈ కనీసం బేసిక్ ఏవైతే మనం ఇప్పటివరకు డిస్కస్ చేసామో వాటిపైన అందరూ దృష్టి పెట్టి ఈ క్యాన్సర్ పేషెంట్స్కి కోవిడ్ రాకుండా జాగ్రత్త పడడము, క్యాన్సర్ పేషెంట్స్కి కోవిడ్ వచ్చినప్పుడు వాళ్ళు చేయవలసిన ట్రీట్మెంట్ పైన ఉండే మెలకువలు ఎట్లా ఫాలో కావాలో అవన్నీ గురించి జాగ్రత్త పడి క్యాన్సర్ని, కోవిడ్ని రెండింటినీ వాళ్ళు జయించాలని నా ఇచ్చిన అవకాశంకి మీ SMS మీడియాస్ మిత్రులకందరికీ నా ధన్యవాదాలు. చూశారు కదా వ్యూవర్స్, ఇప్పుడు దాకా కరోనా కోసం, క్యాన్సర్ కోసం తెలుసుకున్నాం. మరొక ప్రోగ్రాంలో మరొక డాక్టర్తో కలుద్దాం. అంతవరకు సెలవు తీసుకుందాం. థ్యాంక్ యూ.